1857 తిరుగుబాటు. సో 1857లో జరిగినటువంటి ఈ తిరుగుబాటు కారణంగా మళ్ళీ కొన్ని రాజ్యాలు బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ 1857 తిరుగుబాటు జరగడానికి కారణాలు ఏంటివి అనేది ఒక్కసారి చూద్దాం. 1857 తిరుగుబాటు కారణాలు: 1. రాజ్య సంక్రమణ సిద్ధాంతం. డలహౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతము. 2. ఇంతకుముందు మనం చెప్పుకున్న బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన శిస్తు విధానాలు. నెక్స్ట్, క్రైస్తవ మత వ్యాప్తి. క్రైస్తవ మత వ్యాప్తి. వీటన్నింటికంటే ముఖ్యంగా తూటాలకు పూయబడిన కొవ్వు. తూటాలకు పూయబడిన కొవ్వు. ఫస్ట్ వన్, రాజ్య సంక్రమణ సిద్ధాంతం. డలహౌసీ ప్రవేశపెట్టినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతము. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, రాజులకు వంశపారంపర్యంగా పుత్రులు లేకపోతే దత్తత తీసుకునేవారు. అప్పుడు ఆ దత్తత అనేది రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం చెల్లదు. సో రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారము దత్తత అనేది చెల్లదు. మరి పుత్రులు లేకపోతే, దత్తత చెల్లకపోతే మరి ఏంటి? ఆ రాజ్యం బ్రిటిష్ వారి హస్తగతం అవుతుంది. ఇది రాజ్య సంక్రమణ సిద్ధాంతం చెప్తుంది. ఎవరు ప్రవేశపెట్టారు? రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన ఆ గవర్నర్ జనరల్ డలహౌసీ. ఇక డలహౌసీ ప్రవేశపెట్టిన ఈ సిద్ధాంతం కారణంగా వారసులు లేనటువంటి చాలా రాజ్యాలు బ్రిటిష్ వశం చేసుకోవడానికి చేయబోయే ఒక తిరుగుబాటు, కాపాడుకోవడానికి వాళ్ళు చేసే తిరుగుబాటు. బ్రిటిష్ వారు అవలంబించిన శిస్తు విధానాలు మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇగో ఈ కారణంగా తిరుగుబాటు. క్రైస్తవాన్ని వ్యాప్తి చేయడం తిరుగుబాటు. వీటన్నిటికంటే ముఖ్య కారణం 1857 తిరుగుబాటు జరగడానికి తక్షణ కారణం. అసలు 1857 తిరుగుబాటు ఎవరికి వ్యతిరేకంగా? బ్రిటిష్ వ్యతిరేకంగా. మరి దానికి తక్షణ కారణం ఏంటి అంటే, తూటాలకు పూయబడిన కొవ్వు. అంటే ఏం చేశారు, ఏం కథ అంటే, 1856 సంవత్సరంలో గవర్నర్ జనరల్గా కానింగ్ వచ్చాడు. 1856లో కానింగ్ రావడం జరిగింది. 1848 నుండి 56 వరకు డలహౌసీ ఉన్నాడు గవర్నర్ జనరల్గా. 1856లో కానింగ్ వచ్చేసాడు. కానింగ్ వచ్చిన తర్వాత నూతన ఎన్రైఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టాడు. నూతన తుపాకులు. ఏం తుపాకులు అవి? ఎన్రైఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టాడు. ఎన్రైఫీల్డ్ తుపాకులకు తూటాలు వాడి పేల్చేటటువంటి తుపాకులు ఇవి. ఆ తూటాలు సీల్డ్ కవర్లో వచ్చేవి. తూటాలు సీల్డ్ కవర్లో వచ్చేవి. ఆ కవర్ తీయాలి. తూట డైరెక్ట్గా ఆ ఎన్రైఫిల్ తుపాకులో పెట్టి పేల్చేది కాదు. ఆ తూటాను కొరుక అన్నట. తూటాను కొరికి ఆ తుపాకీలో పెట్టి పేల్చానట. దానికి ఏంది ప్రాబ్లం? ఇది తిరుగుబాటు ఎట్లా? ఉన్నది అక్కడనే. ఆ తూటా మీద ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసేవారట. తూటా మీద ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసేవారు. ఆవు అనేది హిందువులకు పవిత్రమైన జంతువు. పంది అనేది ముస్లింలకు అసహ్యమైన జంతువు. సో ఆవు అనేది హిందువులకు పవిత్రమైన జంతువు, పంది అనేది ముస్లింలకు అసహ్యమైన జంతువు. ఈ తూటాను కొరికితే హిందువులు ఆవు తిన్నట్టే,
వాళ్ళ పవిత్ర జంతువు. ముస్లింలు పందిని తిన్నట్టే. సో ఈ రకంగా అవుతుంది. కాబట్టి ఈ ఎన్ రైఫిల్ తుపాకులను వాడడానికి నిరాకరించడం జరుగుతుంది. సో ఎవరు? మన సిపాయిలు. సో మన సిపాయిలు ఎట్లా ఇప్పుడు చూద్దాం. ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం 1857 తిరుగుబాటు కారణాలు. కారణాలు అంటే ఏంటి? ఒకటి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం, బ్రిటిష్ వారు అవలంబించిన శిస్తు విధానాలు, క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడం, తూటాలకు పోయబడిన ఆవు కొవ్వు, పంది కొవ్వు. తక్షణ కారణం ఏది అంటే తూటాలకు పోయబడిన కొవ్వు. రైట్. ఇప్పుడు తిరుగుబాటు ప్రారంభం. తిరుగుబాటు ప్రారంభం ఎట్లా ప్రారంభమైంది అనేది చూద్దాం. 1857 మార్చి 29న బారక్పూర్ రెజిమెంట్లో మంగల్ పాండే, బారక్పూర్ రెజిమెంట్లో మంగల్ పాండే అనే సైనికుడు, బ్రిటిష్ వారు ఇక్కడ ఉన్నారు, బ్రిటిష్ వారి కింద ఉన్నటువంటి సైన్యం అంతా బ్రిటిష్ వాళ్ళు కాదు, కింద ఉన్నదంతా మన వాళ్ళే. మరి ఆ బ్రిటిష్ సైన్యంలో ఉన్నటువంటి మన వ్యక్తి మంగల్ పాండే బారక్పూర్ రెజిమెంట్లో ఉన్నాడు. ఇతడు ఈ ఎన్ రైఫిల్ తుపాకీని వాడడానికి నిరాకరించాడు. ఎందుకు? ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసి ఉన్నది కాబట్టి ఎన్ రైఫిల్ తుపాకీని వాడడానికి నిరాకరించాడు. 1857 మార్చి 29న బారక్పూర్ రెజిమెంట్లో వాడమని ఆదేశించిన అధికారి కల్నల్ బాగును చంపేశాడు. మంగల్ పాండే వాడమని ఎవరైతే ఆదేశించారో, వాడమని ఆదేశించిన ఆ అధికారి కల్నల్ బాగును చంపివేయడం జరిగింది మంగల్ పాండే. ఈ కారణంగా అతనికి ఉరిశిక్ష విధించడం జరిగింది. మంగల్ పాండే ఏప్రిల్ 8వ తారీఖున ఉరిశిక్ష వేయడం జరిగింది. సో ఉరికంబం ఎక్కాడు. ఏప్రిల్ 8 తారీఖున 1857 ఏప్రిల్ 8న మంగల్ పాండే ఉరి తీయబడ్డాడు. ఇగో ఈ రకంగా కల్నల్ బాగును చంపినటువంటి కారణంగా. రైట్. నెక్స్ట్ ఆ తర్వాత ఇదే ఏప్రిల్లో మీరట్లో సుమారుగా 85 మంది సిపాయిలు వాడమని అనడంతో 85 మంది సిపాయిలను 10 సంవత్సరాలు ఉద్యోగం నుంచి తొలగిస్తూ వాళ్లకు 10 సంవత్సరాలు కారాగార శిక్ష వేయడం జరిగింది. ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఎంతమందిని? 85 మంది సిపాయిలను. ఎక్కడ? మీరట్ సిపాయిలు. మీరట్లో ఒక 85 మంది సిపాయిలు మేము వాడము అని అనడంతో వాళ్ళను 10 సంవత్సరాల కారాగార శిక్ష వేయడం జరిగింది. ప్లస్ వాళ్ళ చేస్తున్న ఉద్యోగం కూడా తొలగించి వేయడం జరిగింది. ఈ కారణంగా అదే మీరట్లో అక్కడనే ఉన్న మిగతా సిపాయిలు ఇక ప్రారంభించారు. కొద్ది రోజులు చూసి చివరికి మే 10వ తేదీన ఈ మీరట్లో ఉన్నటువంటి మిగిలిన సిపాయిలు సో మీరట్లో ఉన్నటువంటి మిగిలిన సిపాయిలు, మీరట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 1857 మే 10వ తేదీన మిగిలిన సిపాయిలు ఆ 85 మందిని విముక్తి చేసి అడ్డు వచ్చినటువంటి ఆ అధికారిని కల్నల్ స్మిత్ను చంపేసి, కల్నల్ స్మిత్
కల్నల్ స్మిత్ను చంపేసి ఇక్కడి నుంచి మీరట్ నుంచి వీళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడికి? ఢిల్లీ. మే 11న ఈ మీరట్ సిపాయిలు ఢిల్లీకి చేరుకోవడం జరుగుతుంది. సో 1857 సిపాయిల తిరుగుబాటు మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైంది? మీరట్లో ప్రారంభమైంది. 1857 మే 10. ఇంతకుముందు మంగల్ పాండే బారక్పూర్ కదా? కాదు, తిరుగుబాటు ఆ ఉద్యమం అటువంటిది స్టార్ట్ చేస్తే అది కొనసాగాలి. మంగల్ పాండే వ్యతిరేకించాడు, అతడు వాడమని ఆదేశించిన అధికారిని చంపేశాడు, అతనికి ఉరిశిక్ష వేశారు. కానీ అతడు ఏం ఉద్యమం చేయలే, బయటకు వచ్చి దాన్ని కొనసాగించలే, ఎవరు కూడా ముందుకు తీసుకెళ్ళలే. కానీ మీరట్లో అట్లా జరగలే. సో మిగిలిన 85 మంది కాకుండా మిగిలిన అందరూ ఒక్కటైపోయి వాళ్ళని విడిపించి అందరూ ఇప్పుడు ఉద్యమముగా బ్రిటిష్ వ్యతిరేక పోరాటం చేస్తారు. సో మీరట్ సిపాయిలు అందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఢిల్లీకి వెళ్ళారు. మే 11న ఢిల్లీకి చేరుకున్నారు. మే 11న ఢిల్లీకి చేరుకొని ఢిల్లీలోని ఎర్రకోటలో మొఘలు చక్రవర్తి ఎవరు? రెండవ బౌదుర్ షా. రెండవ బౌదుర్ షాను షహన్షాహీ హిందుస్థాన్ అని ప్రకటించడం జరిగింది. ఢిల్లీలోని ఎర్రకోటలో అడ్డు వచ్చినటువంటి సైమన్ రిఫ్లీని చంపడం జరిగింది. ఇక్కడ సైమన్ రిఫ్లీ. సో మీరట్లో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం ఎక్కడికి వెళ్ళింది? ఢిల్లీకి వెళ్ళింది. మే 11న ఢిల్లీ చేరుకున్నారు. షహన్షాహీ హిందుస్థాన్గా ప్రకటించడం జరిగింది. ఎవరిని ప్రకటించారు? మొఘల్ చక్రవర్తి రెండవ బౌదుర్ షా. రెండవ బౌదుర్ షా మొఘల్ చక్రవర్తిని షహన్షాహీ హిందుస్థాన్ ప్రకటించడము అంటే బ్రిటిష్ వాళ్ళను వ్యతిరేకిస్తున్నట్లు లెక్క. మా భారతదేశ చక్రవర్తి రెండవ బౌదుర్ షా, మీరు కాదు అని ఆ రకంగా వ్యతిరేకిస్తూ ప్రకటిస్తే వెంటనే బ్రిటిష్ వారు ఇతని యొక్క కుమారులను చంపడం జరిగింది. రెండవ బౌదుర్ షాను తీసుకెళ్లి రంగూన్ జైల్లో పడేశారు. రెండవ బౌదుర్ షా వెళ్ళి ఎక్కడ పడ్డాడు? రంగూన్ జైలు. రంగూన్ జైల్లో పడ్డాడు. ఇక్కడనే 1862లో జైల్లో చనిపోతాడు. మరి ఈ ఢిల్లీలో ఉద్యమం నడిచింది బ్రిటిష్కు వ్యతిరేకంగా ఎవరి నాయకత్వంలో అంటే బక్త ఖాన్ నాయకత్వంలో. ఢిల్లీలో బక్త ఖాన్ నాయకత్వంలో ఉద్యమం నడిచింది. దీన్ని అణిచివేసింది అడిసన్. అడిసన్ అణిచివేయడం జరుగుతుంది. సో ఈ రకంగా ఢిల్లీలో తిరుగుబాటు నాయకత్వం వహించింది బక్త ఖాన్, అణిచివేసింది అడిసన్. సో మొట్టమొదట అణిచివేయడానికి ప్రయత్నం చేసిన జనరల్ నికోల్సన్ చనిపోతాడు. ఆ తర్వాత అడిసన్ అణిచివేస్తాడు ఢిల్లీ తిరుగుబాటును. నెక్స్ట్ లక్నోకు వెళ్ళడానికి ముందు మళ్ళొక్కసారి చూడండి. 1857 తిరుగుబాటులో తూటాలను వాడడం నిరాకరించిన మొదటి వ్యక్తి అని అడిగితే మాత్రం మంగల్ పాండే, బారక్పూర్ రెజిమెంట్, అది క్లియర్. 1857 తిరుగుబాటు మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైంది? మీరట్. ఎప్పుడు? 57 మే 10. రైట్. నెక్స్ట్ మీరట్ సిపాయిలు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ వాళ్ళు ఏమని ప్రకటించారు? అక్కడ షహన్షాహీ హిందుస్థాన్ రెండవ బహదూర్ షాగా ప్రకటించడం జరిగింది. సో రెండవ బహదూర్ షాను షహన్షాహీ హిందుస్థాన్గా ప్రకటించారు. ఢిల్లీలోని ఎర్రకోటలో అడ్డు వచ్చిన సైమన్ రిఫ్లీని చంపివేయడం జరిగింది. రెండవ బహదూర్ షాను ఏం చేశారు? రంగూన్ జైల్లో బంధిస్తే అక్కడిని చనిపోయాడు 1862లో. రైట్. ఢిల్లీ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? బక్త ఖాన్. అణిచివేసింది ఎవరు? అడిసన్. నెక్స్ట్ ఆ తర్వాత లక్నో.
లక్నో. లక్నోలో తిరుగుబాటు లేవదీసేది బేగం హజరత్ మహల్. మీరట్ తిరుగుబాటు ఆ రకంగా వస్తే లక్నో తిరుగుబాటు రాజ్య సంక్రమణ సిద్ధాంతం కారణంగా వచ్చినటువంటి తిరుగుబాటు బేగం హజరత్ మహల్ తిరుగుబాటు లేవదీసింది లక్నోలో. సో లక్నో అదే అవధ్. ఈ బేగం హజరత్ మహల్ చేస్తున్న ఈ తిరుగుబాటును అణిచివేశాడు క్యాంప్బెల్. ఈ రకంగా లక్నోలో జరిగింది తిరుగుబాటు, క్యాంప్బెల్ అణిసివేశాడు. ఇంకా ఝాన్సీలో జరిగింది తిరుగుబాటు. ఝాన్సీలో తిరుగుబాటు లేవదీసింది ఎవరు అంటే ఝాన్సీ లక్ష్మీబాయి. 1857 తిరుగుబాటు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీ ప్రాంతంలో తిరుగుబాటు చేసింది. లక్ష్మీబాయి భర్త గంగాధర్ రావు, కుమారుడు దామోదర్ రావు. సో భర్త గంగాధర్ రావు, కుమారుడు దామోదర్ రావు, లక్ష్మీబాయి ఝాన్సీ లక్ష్మీబాయి. రాజ్య సంక్రమణ సిద్ధాంతం కారణంగానే ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారితో వీరోచిత పోరాటం చేస్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారితో వీరోచిత పోరాటం చేస్తున్న సమయంలో కాన్పూర్ దగ్గర కూడా పోరాటం నడిచి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు తాంతియా తోపే అతని సైనికులు. ఆ తాంతియా తోపే అతని సైన్యం కొంత లక్ష్మీబాయికి సహకారంగా పంపించడం జరుగుతుంది. ఆ సైన్య సహకారంతో లక్ష్మీబాయి సైన్యం బ్రిటిష్ వారితో పోరాటం చేస్తూ గ్వాలియర్ను ఆక్రమిస్తుంది ఝాన్సీ లక్ష్మీబాయి. భారతదేశంలో గొప్ప వీరనారి ఎవరు అని చెప్తే టక్కని చెప్పాల్సింది లక్ష్మీబాయి. సో భయం అనేదే తెలియకుండా బ్రిటిష్ వారితో గొప్ప పోరాటం చేసినటువంటి మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి. ఈ ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారితో చేస్తున్నటువంటి ఈ పోరాటంలో బ్రిటిష్ వారి తరపున అణిచివేయడానికి వచ్చినది సర్ వ్యూరోజ్. ఝాన్సీ రాజ్యంలో లక్ష్మీబాయి బ్రిటిష్ వ్యతిరేకంగా చేస్తున్న ఈ పోరాటాన్ని అణిచివేస్తాడు. ఎవరి నాయకత్వంలో? సర్ వ్యూరోజ్ నాయకత్వంలో అణిచివేయడం జరుగుతుంది. సర్ వ్యూరోజ్ లక్ష్మీబాయి నాయకత్వాన్ని పోరాటాన్ని అణిచివేస్తూ లక్ష్మీబాయి మరణం పొందుతుంది 1857 తిరుగుబాటులో భాగంగా. మామూలుగా యుద్ధం అంటే విజయమో వీరస్వర్గమో అన్నట్టు పోరాడాలి, అప్పుడే మంచి పేరు వస్తుంది. అయితే విజయమన్నా సాధించాలి, లేకపోతే నేను చనిపోయినా పర్వాలేదని ఆ రకంగా పోరాడాలి. సో లక్ష్మీబాయి అదేవిధంగా పోరాడింది, చివరికి యుద్ధంలో వీరమరణం పొందింది. అందుకే 1857 తిరుగుబాటు అనగానే మనకెంటనే గుర్తుకు వస్తుంది ఝాన్సీ లక్ష్మీబాయి. అంత గొప్ప పేరు తెచ్చుకుంది. సర్ వ్యూరోజ్ మాటల్లో ఝాన్సీ లక్ష్మీబాయి చాలా తెలివైనది, పొడవైనది, పట్టుదల గలది, చాలా అందమైనది. 1850 తిరుగుబాటులోనే అందరికంటే గొప్పది అని సర్ వ్యూరోజ్ అన్నాడు. సర్ వ్యూరోజ్ మాటల్లో ఝాన్సీ లక్ష్మీబాయి చాలా తెలివైనదట, పట్టుదల గలదట, చాలా అందమైనదట, పొడవైనదట, మొత్తం తిరుగుబాటులో అందరికంటే గొప్ప వ్యక్తి అట. ఎవరు? లక్ష్మీబాయి. సో ఈ రకంగా ఒక ఝాన్సీ రాజ్యం పోరాటం చేసింది బ్రిటిష్కు వ్యతిరేకంగా. నెక్స్ట్ కాన్పూర్. సో కాన్పూర్లో పోరాటం నానా సాహెబ్
నానా సాహెబ్ కాన్పూర్ పాలకుడు. రెండవ బాజీరావు పీష్వా చెప్పాను, మరాఠా పీష్వాల్లో చివరివాడు రెండవ బాజీరావు. ఆ రెండవ బాజీరావు బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయి మరాఠా రాజ్యం వాళ్ళ చేతిలోకి వెళ్తే ఇతడు పోయి కాన్పూర్లో స్థిరపడతాడు. బ్రిటిష్ వాళ్ళు ఆభరణ పెన్షన్ ఇస్తారు, దాంతో బతుకుతాడు. ఆ రెండవ బాజీరావు యొక్క దత్తపుత్రుడే నానాసాహెబ్. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు నానాసాహెబ్. అసలు పేరు దోండు పండిత్. దోండు పండిత్. సో నానాసాహెబ్ అసలు పేరు దోండు పండిత్. ఇతని సైన్యాధికారి తాంతియా తోపే. తాంతియా తోపే. తాంతియా తోపే అసలు పేరు రామచంద్ర పాండురంగ. సో కాన్పూర్ పాలకుడు నానాసాహెబ్. నానాసాహెబ్ అసలు పేరు దోండో పండిత్. సో నానాసాహెబ్ సైన్యాధిపతి తాంతియా తోపే. తాంతియా తోపే అసలు పేరు రామచంద్ర పాండురంగ. ఈ నానాసాహెబ్ కాన్పూర్ పాలకునిగా బ్రిటిష్ వారితో పోరాటం చేస్తున్నాడు. 1857 తిరుగుబాటులో కాన్పూర్ రాజ్యం పాల్గొన్నది. ఈ యుద్ధంలో ఒక భవనం భవంతిలో సుమారుగా 400 మంది ఆంగ్లేయులను చంపిండట నానాసాహెబ్. సో ఆ కోపమే బ్రిటిష్ వాళ్ళకి ఎక్కువైంది. ఇక వీళ్ళని చంపివేయడానికి వాళ్ళు చేస్తారు. చివరికి ఈ కాన్పూర్ పోరాటాన్ని అణిచివేశాడు. క్యాంపు బెల్లే అణిచివేశాడు కాన్పూర్ పోరాటము కూడా. నానాసాహెబ్ తప్పించుకొని నేపాల్కు పారిపోయాడు. నానాసాహెబ్ తప్పించుకొని నేపాల్కు పారిపోయాడు. తాంతియా తోపే తప్పించుకొని తన సైన్యాలను తీసుకొని కొంత సైన్యాన్ని ఝాన్సీ రాజ్యానికి పంపిస్తూ తన సైన్యాలను తీసుకొని మధ్య భారత అడవుల్లోకి వెళ్ళాడు. వింధ్య పర్వతాలు, మధ్య భారత అడవుల్లోకి వెళ్ళడం జరిగింది తాంతియా తోపే అతని సైన్యం. చివరికి ఆ తాంతియా తోపే స్నేహితుడే, నమ్మదగిన మిత్రుడే, జమీందారీ నమ్మదగిన మిత్రుడు మాన్సింగ్. మాన్సింగ్ కారణంగా బ్రిటిష్ వారికి పట్టుబడ్డాడు. సో చివరికి బ్రిటిష్ వారి చేతిలో ఉరితీయబడ్డాడు తాంతియా తోపే. ఇతని మిత్రుడే మోసం చేశాడు మాన్సింగ్. ఇది కాన్పూర్కు సంబంధించింది. సో మీకు ఎగ్జామ్ పాయింటప్లో ప్రధానమైనటువంటివి ఒకటి మీరట్, నెక్స్ట్ ఢిల్లీ, లక్నో, ఝాన్సీ, కాన్పూర్. ఎగ్జామ్లో ఎక్కువగా ఈ ఏరియాలో పడతాయి. సో ఢిల్లీ తిరుగుబాటు బక్తా ఖాన్ అణిచింది హడ్సన్. లక్నో తిరుగుబాటు బేగం హజరత్ మహల్ అణిచివేసింది క్యాంపు బెల్. ఝాన్సీ తిరుగుబాటు లక్ష్మీబాయి అణిచివేసింది సర్ యూరోజ్. కాన్పూర్ తిరుగుబాటు నానాసాహెబ్ అణిచివేసింది క్యాంపు బెల్. ఇక నెక్స్ట్ జగదీష్పూర్. జగదీష్పూర్ జగదీష్పూర్ బిహార్. బీహార్లో జగదీష్పూర్ కున్వర్ సింగ్ పోరాటం చేస్తాడు. సో లక్నో ఉత్తరప్రదేశ్, ఝాన్సీ ఉత్తరప్రదేశ్, కాన్పూర్ ఉత్తరప్రదేశ్, జగదీష్పూర్ బీహార్. సో బీహార్ రాష్ట్రంలోని జగదీష్పూర్ కేంద్రంగా కున్వర్ సింగ్ పోరాటం చేస్తాడు. ఇతడు ఒక పెద్ద జమీందార్. ఇతని పోరాటం తిరుగుబాటుని టైలర్ అణిచివేయడం జరుగుతుంది. అణిచివేస్తూ అతని యొక్క సోదరుడు అమర్ సింగ్ను నియమిస్తాడు జగదీష్పూర్ జమీందారుగా. నెక్స్ట్ ఫైజాబాద్. ఫైజాబాద్ కూడా యూపీ. ఈ ఫైజాబాద్లో మౌల్వీ అహ్మదుల్లా, మౌల్వీ అల్లావుద్దీన్ అహ్మదుల్లా. సో మౌల్వీ అహ్మదుల్లా ఫైజాబాద్లో పాలకుడు. ఇతని యొక్క పోరాటాన్ని పులాన్ రాజు జగన్నాథ్ సింగ్ అణిచివేయడం జరుగుతుంది. ఏది ఫైజాబాద్. సో ఎగ్జామ్ పాయింటప్లో ఇవి 4 ప్రధానమైనటువంటి ప్లస్ మీరట్. ఇక నెక్స్ట్ ఇతర తిరుగుబాట్లు.
1857 తిరుగుబాటు ఇంకా కూడా జరిగినటువంటి ప్రదేశాలు. ఇతర తిరుగుబాట్లు హర్యానా రావ్ తులారాం, అస్సాం మణిరామ్ దత్తా, బరేలీ ఖాన్ బహదూర్ ఖాన్. అంటే ఆ ప్రాంతాల్లో ఇక వీరి నాయకత్వాల్లో తిరుగుబాట్లు జరిగాయి. హర్యానాలో రావ్ తులారాం నాయకత్వంలో, అస్సాం మణిరామ్ దత్తా నాయకత్వంలో బ్రిటిష్ వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. బరేలీలో ఖాన్ బహదూర్ ఖాన్ నాయకత్వంలో, పల్రా కిమిడి దండసేనుని నాయకత్వంలో, కడప షేక్ పీర్ సాయం నాయకత్వంలో, గోదావరి ఏజెన్సీ కోరుకొండ సుబ్బారెడ్డి నాయకత్వంలో, హైదరాబాద్ తురే బాజ్ ఖాన్ ఆధ్వర్యంలో, నాందేడ్ రంగారావు నాయకత్వంలో, ఇంకా దిలీప్ సింగ్ నాయకత్వంలో ఇగో ఆయా ప్రాంతాల్లో తిరుగుబాట్లు జరిగాయి. సో హర్యానాలో ఎవరి నాయకత్వం? రావ్ తులారాం, అస్సాం మణిరామ్ దత్తా, బరేలీ ఖాన్ బహదూర్ ఖాన్, పల్రా కిమిడి దండసేనుని నాయకత్వం. ఈ పల్రా కిమిడి అనేది తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం రంపా తిరుగుబాటు. అల్లూరి సీతారామరాజు రంపాచోడవరం అనే ఏజెన్సీలో ఎక్కువ తిరుగుబాటు చేయడంతో రంపా తిరుగుబాటు అన్నారు దాన్ని. ఇగో అదే ఏజెన్సీలో పల్రా కిమిడి దండసేనుని నాయకత్వంలో పోరాటం, కడపలో షేక్ పీర్ సాయం నాయకత్వంలో పోరాటం. ఇగో ఈ కడపలో షేక్ పీర్ సాయం నాయకత్వంలో జరిగినటువంటి ఈ పోరాటం కడపలో జరిగింది. గోదావరి ఏజెన్సీ కోరుకొండ సుబ్బారెడ్డి పోరాటం. ఇక్కడ ఏమైందంటే ఇది ఒక జోక్ లెక్క. కోరుకొండ సుబ్బారెడ్డి నానాసాహెబ్ పెద్ద సైన్యంతో వస్తున్నాడు అని ఇతడు ప్రచారం చేశాడు. పెద్దోడు వస్తుండంటే పల్లెటూళ్ళలో ఎట్లుంటుంది, అరే పెద్దోడు వస్తున్నాడు మనం అందరం సపోర్ట్ చేయాలి, అది ఏందో తెలియదు, అందరూ ఉరికొస్తూనే ఉంటారు. సేమ్ కోరుకొండ సుబ్బారెడ్డి చెప్పగానే ఆ గిరిజనులు వాళ్ళందరూ కూడా నానాసాహెబ్ వస్తున్నాడట మనం సపోర్ట్ చేద్దాం, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అందరు వచ్చారు. నానాసాహెబ్ రాలేదు, వీళ్ళందరి పని అయిపోయింది, జైల్లో పడ్డారు, తన్నులు పడ్డాయి. ఇగో ఇతడు చేసిన ఘనకార్యం ఎవరు? కోరుకొండ సుబ్బారెడ్డి. గోదావరి ఏజెన్సీలో జరిగింది. హైదరాబాద్లో పోరాటం చేశాడు తురే బాజ్ ఖాన్. తన స్నేహితుడు చిదాఖాన్ని విడిపించడానికై బొల్లారం బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేశాడు ఇతడు. ఆ తర్వాత పట్టుబడ్డాడు అనుకోండి మెదక్ జిల్లా తూప్రాన్లో. కోటిలో ఇతన్ని ఉరితీయడం జరిగింది. కల్నల్ డేవిడ్సన్, బ్రిటిష్ రెసిడెంట్ అయిన కల్నల్ డేవిడ్సన్ ఆధ్వర్యంలో తురేబాజ్ ఖాన్ ఉరితీసి చంపడం జరిగింది. నాందేడ్లో రంగారావు నాయకత్వంలో, దిలీప్ సింగ్ నాయకత్వంలో బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటు జరిగింది. ఎప్పుడు జరిగింది? 1857లో తిరుగుబాటు జరిగింది. సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. దేని గురించి తెలుసుకున్నాం? 1857 తిరుగుబాటు. సో ఇంతకుముందు ఈ మీరట్, ఢిల్లీ, లక్నో, ఝాన్సీ, కాన్పూర్ ఇవి ఇంపార్టెంట్. ఇక మీకు ఇందులో మీకు అడిగితే తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్, నాందేడ్ ఇంపార్టెంట్, ఆంధ్ర వాళ్ళకు ఇవి 3 ఇంపార్టెంట్. సో ఇవి మామూలుగా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఈ రకంగా గుర్తుంచుకోండి. నౌ నెక్స్ట్
1857 తిరుగుబాటు ఇప్పటిదాకా చెప్పాను. ఇగో ఈ రకంగా జరిగింది. ఫైనల్గా 1857 తిరుగుబాటు సక్సెసా ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్, విఫలమైపోయింది. 1857 తిరుగుబాటు విఫలమైంది. 1857 తిరుగుబాటు విఫలం కావడానికి కారణాలు ఏంటివి? ఏం కారణాలు మరి 1857 తిరుగుబాటు విఫలం కావడానికి కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ వన్, ఐక్యతా లోపం. అందరు ఐక్యంగా చెయ్యలే. ఢిల్లీలో వాళ్ళు చేసుకున్నారు, కాన్పూర్లో వీళ్ళు చేసుకున్నారు, ఝాన్సీలో వాళ్ళు ఎవరికి వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళలో ఉన్న సిపాయిలే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ బ్రిటిష్ సంబంధించినటువంటి వాళ్ళ సహాయంతో 2,32,000 మంది సిపాయిలు మన భారతీయులైతే జస్ట్ 45,000 బ్రిటిష్ వాళ్ళు. అంత తక్కువతోని వీళ్ళు అణిచివేస్తారు. అంతటి ఒకేసారి చేయరు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఒకసారి ఝాన్సీ, అది అయిన తర్వాత కాన్పూర్, ఇవి ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు. ఈ రకంగా వాళ్ళు అణిచివేశారు. వీళ్ళేమో ఐకమత్యంగా పోరాటం చెయ్యలే. ఒక్కటి. రెండవది, ఆయుధాలు. వాళ్ళ దగ్గర నూతన ఆయుధాలు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి. వీళ్ళ దగ్గర అంత గొప్ప ఆయుధాలు లేకపోవడం. సో ఆయుధాల లోపం. నెక్స్ట్, వీళ్ళు చేస్తున్న దానికి ఎవరి సహకారం లేకపోవడం. అది వాళ్ళది సిపాయిలదట, అది వాళ్ళది అన్నట్టుగా మన భారతీయులు భావనలో ఉన్నారు. మన భారత రాజ్యాలు సంస్థానాలు కూడా సపోర్ట్ ఇవ్వలే. హైదరాబాద్ నిజాం ఇవ్వలే, మరాఠా వాళ్ళు ఇవ్వలే. ఈ రకంగా మన వాళ్ళే సపోర్టు ఇవ్వలేదు సిపాయిలకు. మేధావి వర్గం ఇవ్వలే. ఈ రకంగా ఆంధ్రాలో జరిగితే ఆంధ్ర మేధావులు ఇవ్వలే సపోర్ట్. సో ఎవరు చేస్తున్నారు, అది వాళ్ళది అన్నట్టు, వాళ్ళ ఇష్యూ అన్నట్టుగా ఆ రకంగా చూశారు. లేదు, ఇది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, వీళ్ళతోని మనం గెలిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, మన భారతదేశం విముక్తి అవుతుంది బ్రిటిష్ వాళ్ళ నుండి అని ఎవ్వరు కూడా గ్రహించలే. అందుకే 1857 తిరుగుబాటు విఫలమైపోయింది. మరి తిరుగుబాటు ఫలితాలు ఏంటివి? 1857 తిరుగుబాటు ఫలితాలు, నూతన చట్టం వచ్చింది. 1858 చట్టం. 1858 చట్టం వచ్చింది. ఈ 1858 చట్టం చదివి వినిపిస్తాడు మన వైస్రాయ్. ఎవరు? కానింగ్. సో 1857 తిరుగుబాటు సమయంలో గవర్నర్ జనరల్ ఎవరున్నారు? కానింగ్ ఉన్నాడు. 1856 నుంచి 62 వరకు ఉంటాడు ఇతను కానింగ్. ఈ కానింగు 1858 చట్ట ప్రకటనను 1858 నవంబర్ 1వ తేదీన అలహాబాదులో చదివి వినిపించాడు కానింగ్. ఎక్కడ? అలహాబాదులో. చట్ట ప్రకారం ఇప్పుడు ఎట్లా నడుస్తుంది పాలన అనేది చదివి వినిపించడం జరిగింది. ఈ చట్ట ప్రకారమట బ్రిటన్ దేశంలో రాజు ఆర్ రాణి, బ్రిటన్ పార్లమెంట్, బ్రిటన్లో భారత రాజ్య కార్యదర్శి ఆర్ భారత మత వ్యవహారాల మంత్రి. భారత మత వ్యవహారాల మంత్రి కింద బ్రిటిష్ ఇండియా వైస్రాయ్. ఈ మనిషి ఎక్కడ అంటే ఇండియాలో. ఇది వీళ్ళంతా ఎక్కడ అంటే బ్రిటన్లో. ఈ భారత మత వ్యవహారాల మంత్రికి 15 మంది సభ్యులతో కౌన్సిల్ సలహాగా ఉంటుంది. ఇంకా ఇగో ఈ రకంగా పాలన జరుగుతుంది అని 1850 చట్టంలో పొందుపరిచారు. దీన్ని
1858 నవంబర్ 1వ తేదీన అలహాబాదులో కానింగ్ చదివి వినిపించడం జరిగింది. ఏంటిది? ఇప్పటిదాకా ఉన్న బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ పదవి వైస్రాయ్గా మార్చడం జరుగుతుంది. మన బ్రిటిష్ ఇండియాలో అంటే బ్రిటిష్ వారి కింద ఉన్నటువంటి రాజ్యాలు బ్రిటిష్ ఇండియా. ఈ బ్రిటిష్ ఇండియాలో బాస్ ఎవరు అంటే ఇప్పటిదాకా గవర్నర్ జనరల్, ఇప్పుడు ఆ పదవి పేరు మారింది వైస్రాయ్. వైస్రాయ్గా ఎందుకు మార్చారంటే వైస్రాయ్ అనగా రాజప్రతినిధి. ఇక్కడున్న వైస్రాయ్ అనేవాడు రాజు లేదా రాణికి ప్రతినిధి. అంటే ఇప్పుడు మన భారతదేశం బ్రిటన్ రాజు రాణి చేతిల్లోకి వెళ్ళింది. అంటే ఇప్పటిదాకా లేదా? ఇప్పటిదాకా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లో ఉన్నాం మనం. సో బ్రిటన్ రాజు రాణి చేతిలోకి వెళ్ళింది. ఇగో ఈ రకంగా పాలన. సో వైస్రాయ్ మీద బ్రిటన్ దేశంలో మన భారతదేశ వ్యవహారాలు చూసే భారత వ్యవహారాల మంత్రి ఆర్ భారత రాజ్య కార్యదర్శి. ఇతనికి సలహాగా 15 మంది సభ్యులతో కౌన్సిల్. రైట్. భారత రాజ్య కార్యదర్శి మీద బాస్ బ్రిటన్ పార్లమెంట్ మీద బాస్ రాజు రాణి. భారత వ్యవహారాల మంత్రి ఎక్కడ ఉంటాడు? బ్రిటన్లోనే. వీళ్ళంతా లండన్లో. ఇగో ఈ రకంగా పాలన నడుస్తుంది. ఇప్పుడు చూడండి, ఫైనల్గా 1858 చట్టం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు ముగింపు పలకడం జరిగింది. భారతదేశం పరోక్షంగా బ్రిటన్ రాజు ఆ రాణి చేతిలోకి వెళ్ళింది. ఇది ఒకటి. రెండవది, బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ పదవి వైస్రాయ్గా మార్చడం జరిగింది. గవర్నర్ జనరల్ పదవి వైస్రాయ్గా మార్చడం జరిగింది. ఇగో ఈ రకంగా చేసి చాలా గొప్పగా చెప్పారు. ఇప్పటిదాకా వాళ్ళు కంపెనీ వాళ్ళు పరిపాలించారు, సో వాళ్ళకి ఏం తెలియదు, సో మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు, అది వాస్తవమే. కానీ ఇప్పటి నుంచి అది జరగదు. మీరు ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నారో మీకు ఎంత అదృష్టం ఉండాలి. మీ భారతదేశాన్ని మా రాజు రాణి పరిపాలిస్తుంది. సో ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో అని ఆ రకంగా బ్రిటిష్ వాళ్ళు మాట్లాడారు. సో ఇప్పుడు మనం రాజు రాణిలో చేతుల్లోకి వెళ్ళిపోయాం. ఇప్పటిదాకా ఇక్కడ ఉన్న గవర్నర్ జనరల్ ఇప్పుడు ఆ రాజు రాణి చెప్పినట్లుగా ఆ రకంగా పరోక్ష పాలన నడుస్తూ ఉంటుంది. ఇగో ఇది 1858 చట్టం ప్రకారం చెబుతూ అనేకమైన వాగ్దానాలు ఇవ్వడం జరుగుతుంది. ఇగో మీకు ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని మన రాజకీయ నాయకులు ఎలక్షన్లో ఏ రకంగా హామీలు ఇస్తారో 1858 చట్టం ద్వారా ఆ రకంగా చెప్పారు. కానీ అనేక వాగ్దానాలకు భంగం జరిగింది. కాబట్టి 1858 నుండి 1947 వరకు వాగ్దానాల భంగకాలము అన్నారు చరిత్రలో. 1858 నుండి 1947 వరకు చరిత్రలో వాగ్దానాల భంగకాలముగా నిలిచిపోయింది. ఇగో ఇది 1858 చట్టం ద్వారా జరిగినటువంటివి, అన్ని వాగ్దానాలకు భంగం జరిగినటువంటిది. ఏది ఏమైనప్పటికీ 1857 తిరుగుబాటు కారణంగా వచ్చినటువంటి చట్టం ఇది. రైట్. ఇగో ఇది ఈ చట్టం ద్వారా. అంటే ఇప్పుడు ఈ చట్ట ప్రకారం గవర్నర్ జనరల్ పదవి ఏమైంది? వైస్రాయ్ అయింది. సో ఇప్పుడు బ్రిటిష్ ఇండియా మొట్టమొదటి వైస్రాయ్గా చరిత్రకెక్కాడు అతనే, కానింగే. ఇది తిరుగుబాటు ఫలితాలు. స్టేట్మెంట్స్ అంటే ఈ 1857 తిరుగుబాటును ఎవరు ఏమన్నారు అని. ఈ సిపాయిలు చేసిన తిరుగుబాటును 1857 తిరుగుబాటును సిపాయిల తిరుగుబాటు అన్నాడు సయ్యద్ అహ్మద్ ఖాన్. మొట్టమొదట సిపాయిల తిరుగుబాటుగా దీన్ని పేర్కొన్నది ఎవరు? సయ్యద్ అహ్మద్ ఖాన్. లేదు, ఇది జాతీయ తిరుగుబాటు అని పేర్కొన్నాడు డిజ్రాయిలీ.
డిజ్రాయిలీ ప్రకారం జాతీయ తిరుగుబాటు, సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రకారం సిపాయిల తిరుగుబాటు, బ్రిటిష్ వారి ప్రకారం కూడా సిపాయిల తిరుగుబాటే. కానీ మొదట ఎవరు పేర్కొన్నారంటే సయ్యద్ అహ్మద్ ఖాన్. దీన్ని ప్రథమ స్వాతంత్ర సమరంగా పేర్కొన్నాడు వీడి సావర్కర్. ప్రథమ స్వాతంత్ర్య సమరంగా పేర్కొన్నది వినాయక దామోదర్ సావర్కర్. వీడి సావర్కర్ పేర్కొన్నాడు. ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ ఇన్ 1857 అనే పుస్తకమే రాశాడు వీడి సావర్కర్. ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ 1857 అనే గ్రంథాన్ని రాసింది వీడి సావర్కర్. ప్రథమ స్వాతంత్ర సమరంగా పేర్కొన్నది వీడి సావర్కర్. దీన్ని ద గ్రేట్ రివల్యూషన్గా పేర్కొన్నాడు అశోక్ మెహతా. పేర్కొంటూ గ్రంథం రాశాడు అతను. ద గ్రేట్ రివల్యూషన్ పేరుతో ఈ తిరుగుబాటు మీద గ్రంథం రాసింది అశోక్ మెహతా. ఇది టోటల్గా మనం ఒక గొప్ప తిరుగుబాటు గురించి తెలుసుకున్నాం. బ్రిటిష్ వ్యతిరేకంగా తిరుగుబాటు. సో అందరూ కలిసి చేస్తే, ఆయుధాలే ఉంటే ఆనాడే స్వాతంత్రం వచ్చేది. కానీ సాధ్యం కాలేదు. సో ఏది ఏమైనప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది ఇది గొప్ప తిరుగుబాటుగా. సో మనం తీసుకుందాం వీడి సావర్కర్ చెప్పిన దాని ప్రకారం ఇది ఒక ప్రథమ స్వాతంత్ర సమరము. రైట్, ఇది 1857 తిరుగుబాటు.